స్టార్టింగ్ లో డెలివరీ అయినాక మంచి పాలు ఉంటాయండి యానిమల్ దగ్గర. నెమ్మదిగా పోను ఏమవుతాయంటే పాలు తగ్గుతాయి. ఉన్నప్పుడు డబ్బులు తెగ వాడేస్తారు. ఈ నెమ్మదిగా ఈ తినడం మొదలెడతాయి. ఎందుకంటే ఒక 5-6 నెలలు అయ్యేటప్పటికి పాలు తగ్గడం మొదలెడతాయి. సో ఆ టైంలో చేతిలో జేబులో డబ్బులు పెట్టాల్సి వస్తుంది. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే పాలు ఇచ్చేస్తుంది కదా అని ఆ డబ్బులు ఇష్టానికి వాడతారు. ఒక పక్కన పెట్టాలి. ఆ తర్వాత 6 నెలల తర్వాత ఈ లోపు ప్రెగ్నెంట్ అవుతుంది యానిమల్. 6 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో 3 నెలల్లో యానిమల్ ప్రెగ్నెంట్ అవ్వాలి. 6 నెలలు 7 నెలల వరకు పాలు ఇస్తుంది. ఆ తర్వాత 3 నెలలు ఒట్టదని మేపాలి బఫెల్లో అయితే. ఈ 3 నెలల్లో మనం చేతిలో పెట్టిన డబ్బులు వాడాలి. చాలా మంది 3 నెలలు 4 నెలలు పాలు ఇచ్చే వరకు పిండుతారు. 10 నెలలు ఇస్తే 10 నెలలు, 11 నెలలు ఇస్తే 11 నెలలు పాలు పిండుతారు. తర్వాత ఒకసారిగా పాలు మానేస్తారు. అప్పుడు మళ్ళీ చూడు చేయించి సంవత్సరం పాటు యానిమల్ మేపుతారు. ఈ రకంగా చేయడం వల్ల చాలా వరకు లాస్ అయిపోతారు. మెయిన్ ఏంటంటే పెట్టిన వెంటనే లాభాలు వచ్చేవి దేంట్లోనైనా. యానిమల్ దగ్గర సరిగా అబ్జర్వ్ చేస్తే మనం యానిమల్ దగ్గర మిగిలేదు ఆ దూడ, ఆ పేడ. ఆ దూడ పెద్ద అయ్యి అది కన్సీవ్ అయితే అది బయట నుంచి కొంటే 1,00,000 రూపాయలు. సో అది మన దగ్గర ఉంది కాబట్టి ఆ 1,00,000 రూపాయలు మనం మిగిలి అలా అనుకోవాలి.